మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే వంతెన గురించి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆర్ఎండ్బి అధికారులు ఈఈ, డిఈ, ఏఈ గట్కేసర్ రైల్వే వంతెన పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. బ్రిడ్జి యొక్క పనులు 2-3 రోజుల్లో తిరిగి ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ అనేక కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడంలో గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినప్పటికీ చైర్పర్సన్గా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించినందుకు ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ 6 మాసాల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతోందని ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. బిల్లు పెండింగ్ ఉన్నాయా, పెండింగ్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తప్పు కానీ అధికారులు తప్పు కాదు. కాంట్రాక్ట్ పెట్టింది కూడా కాంగ్రెస్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ప్రజలారా మేలుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ పేరు మీద చెప్పి అందరూ కూడా రాజకీయం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బిల్లు కూడా పే చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ తప్పు కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా ఓసారి గమనించండి. ఇది మన ఊరు సమస్య. మనం అందరం కలిసికట్టుగా కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ బ్రిడ్జి పథకం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది గతంలో. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అది ఇనాగ్రేషన్ చేస్తుంది. ఇది గ్యారంటీ. అందరు నమ్ముండ్రి. ఇది ఎవరో చెప్పింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీ పేమెంట్ అయితే వచ్చింది కదా, పేమెంట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. హైవే కూడా మీ గవర్నమెంట్ అవుతుంది. అవును, మరి ఎందుకు ఫాస్ట్ అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారట. అది ఈ మధ్య వస్తారు. ఈ 1-2 నెలల్లో ఇది డిసెంబర్ లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కాకుండా నేనే రాజీనామా చేస్తాను. చాలా రోజుల నుంచి 17 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ అయిన తర్వాత బిల్లు ఇప్పిస్తే మేము తొందరగా పూర్తి చేస్తామని సత్యరెడ్డి కాంట్రాక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. మేము వెళ్ళి మన వజ్రేష్ అన్న గారి ద్వారా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత చేస్తారు అనుకున్నా, కానీ వర్కర్స్ రావడం లేదు, అది ఇది అని చెప్పి కొంచెం ఇబ్బందులు జరిగినాయి. 3 నెలల తర్వాత ఇప్పుడు వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఇదంతా కాదు, అధికారులను పిలిచి అధికారులతోటే మనము తీసుకుందామని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళే కదా ఇప్పుడు మనం వర్క్ చేయించేది. మనం ఫండ్ వరకే ఇప్పించగలుగుతాం. వాళ్ళని పిలిపించినాం కాబట్టి ఏఈ గారు, డిఈ గారు అందరూ రావడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ వరకు దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు పూర్తి కావాలని మనం అందరం కోరుకుందాం. దీనికి సహకరిస్తున్న ముందుగా ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళకి మొక్కాలి మెయిన్గా. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనం కూడా, నేను కూడా అక్కడ ఒక పర్సన్ ఇబ్బందిలో భాగంగా బాలాజీ నగర్ వాసులే, కొండాపూర్ వాసులు అందరు కూడా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళందరికీ కూడా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నా. మళ్ళా మన ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఓపెన్ కావాలని కూడా నా ఆకాంక్ష, కోరిక. థ్యాంక్ యూ. ఈ గట్కేసర్ బ్రిడ్జి 4 నెలలుగా పని ఆగిపోయింది. కాంట్రాక్టర్ని ఒప్పించి లేబర్ లేకపోవడం వల్ల, పని ఆగిపోవడం వల్ల దీన్ని రేపటి నుంచి స్టార్ట్ చేసి జిఎస్బి కంప్లీట్ చేస్తాం. ఇటువైపు అటువైపు గడ్డర్ బ్రిడ్జ్లు కూడా 3 స్లాబ్లు వేయాల్సి వస్తుంది. ఆ 3 స్లాబ్లు కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు ట్రాఫిక్ అలౌ చేస్తాం. డిసెంబర్ లోపు చేయకపోతే చేస్తాం అంతే. 6 నెలల టైం ఉంది మాకు, సఫిషియెంట్ టైం ఉంది. డిసెంబర్ ఎండింగ్ లోపు చేసేస్తాం కన్ఫర్మ్ గా కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ ఈ అప్రోచ్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జిఎస్బి వేయడం, జిఎస్బి వేసి రోలింగ్ చేయాలి. దీని మీద జిఎస్బి వెట్ మిక్స్ తర్వాత బీటీ చేస్తారు. ఆ బ్రిడ్జిలు 3 స్లాబ్లు కూడా 4 months లో అయిపోతుంది. డిసెంబర్ వరకు అయిపోతుంది. లేబర్ ప్రాబ్లం ఉండదు. అది లేదు, అదేం లేదు. లేబర్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఆ కాంట్రాక్టర్ బిల్స్ కూడా పేమెంట్ అయిపోయినాయి కాబట్టి స్టార్ట్ చేస్తాడు కాంట్రాక్టర్. లాస్ట్ అవకాశం ఇది కాంట్రాక్టర్ కంపల్సరీ. లాస్ట్ అండ్ ఫైనల్ 6 నెలల టైం ఉంది మాకు. ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా?
ఈరోజు మన గట్కేసర్ డివిజన్ 6లో గత 3 నెలల నుంచి ఫ్లైఓవర్ వర్క్ ఆగడం జరిగింది. మేము గత 2 నెలల కిందట మా గౌరవనీయ డిసిసి అధ్యక్షుడు వజ్రేషాద్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు, అలాగే సీఎం దాకా వెళ్ళి 4 కోట్ల రూపాయలు ఇప్పించడం కూడా జరిగింది. కాంట్రాక్టర్ ఏదైతే ఈ ఫ్లైఓవర్ సంబంధించిన పెండింగ్ పేమెంట్ ఉందో అది కూడా మేము ఇప్పించడం జరిగింది. అతనికి కాంట్రాక్టర్కి ఇప్పించిన తర్వాత కూడా వర్కర్ ప్రాబ్లం ఉందని చెప్పి 2 నెలల నుంచి మా ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు అధికారులను అందరిని పిలిపించడం జరిగింది. అధికారులు ఆర్ఎంబి అధికారులు, ఏఈ గారు, డిఈ గారు, ఈఈ గారు పిలిపించి కాంట్రాక్టర్ ఇన్ఛార్జిని కూడా పిలిపించి ఎప్పుడు చేస్తారని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ గారు రమేష్ గారు, ఈ ఆర్ఎంబి ఈ గారు రమేష్ గారు ఈరోజు అధికారులుగా స్పష్టంగా ఏం చెప్పడం జరిగింది అంటే, వాళ్ళు డిసెంబర్ లోపల మేము కాంట్రాక్టర్తో పని చేయిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రజలందరూ 17 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 6 నెలలు ఒప్పుకోబడదాం. ఇప్పటిదాకా చాలా మందికి ఇబ్బంది జరిగింది. అందులో నేను కూడా ఉన్నా. పొద్దున్న లేస్తే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కొంతమంది రాజకీయంగా పని కావద్దని కొంతమందికి ఉంది, కొంతమందికి పని కావాలని కొంతమందికి ఉంది. ఈ ఫ్లైఓవర్ విషయం అందరు రాజకీయం చేస్తున్నారు. ఇక నేను ఇప్పించినాము, మేము ఇప్పించినా చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు ఇప్పించారో ప్రజలకు తెలుసు. ఈ ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఎంత కష్టపడ్డారో, ఈ 5 సంవత్సరాలు ఎంత అయిందో పనేది ప్రజలకు అందరికీ తెలుసు. నేను చెప్పుకుంటే గొప్ప కాదు. నేను పాలక వర్గం ఉన్నప్పుడు, చైర్పర్సన్గా మా మిస్సెస్ ఉన్నప్పుడు మేము ఎంతవరకు పనిచేసినామో ఇప్పుడు కూడా 10 అయిపోయినా కూడా అధికారులతోటి, కాంట్రాక్టర్లతోటి, మంత్రితోటి వీళ్ళందరితో మాట్లాడి మేము పేమెంట్ ఇప్పించి కూడా పని చేయిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ 2 నెలలు చాలా ఇబ్బంది జరిగింది. కొంతమంది కాంట్రాక్టర్ని ఒత్తిడి కూడా చేయడం జరుగుతుంది. అది పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారా, పని చేయొద్దని ఒత్తిడి చేస్తారా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో పని ఆపాలని కొంతమందికి ఉంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఒక కార్పొరేటర్ ఇంపార్టెంట్ కాదు, మన ఫ్లైఓవర్ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఊరు పెద్ద మనుషులు అందరూ గ్రహించవలసింది ఒకటే, మీరు నేను కాదు, మనం అందరం ఒకటని ముందుకు నడిచి ఈ ఫ్లైఓవర్ అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈడ రాజకీయం, ఫ్లైఓవర్ ఇక్కడ రాజకీయం చేయకండి. దీనికి యువత ఎంతో సపోర్ట్ చేసింది, జేఏసీ సపోర్ట్ చేసింది. అంతేకాకుండా సీనియర్ నాయకులు అందరూ సపోర్ట్ చేశారు, మాజీ సర్పంచ్లు సపోర్ట్ చేశారు, మాజీ ఎంపీపీలు సపోర్ట్ చేశారు, మాజీ జెడ్పీసీలు సపోర్ట్ చేశారు. అందరు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు. కొంతమంది మమ్మల్ని ఫోటో దిగుతానికి వచ్చిరని కొంతమంది అంటారు, కొంతమంది మైకు ఎంత మాట్లాడినా ఎవరు పని చేసిండని ప్రజలకు అందరికీ తెలుసు. మేము ఒక కింది నుంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ఆమె ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, మేము కూడా కింది నుంచి వచ్చిన కాంట్రాక్టర్ని. నేను మున్సిపాలిటీలో ఎన్నో పనులు చేసినా నా రాజకీయం గురించి, నా భవిష్యత్తుని పక్కకి పెట్టి కూడా రాత్రి పగలు కష్టపడి మేము ఈ మున్సిపాలిటీకి పనిచేసినాం. ఇప్పుడు కూడా పదవి ఉన్నా లేకుండా మేము పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఫ్లైఓవర్ అందరూ సహకరించాలని మరొక్కసారి మా గట్కేసర్ డివిజన్ ప్రజలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలలు చేయించే బాధ్యత మీ అధికారులకు ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డితో మాట్లాడి మీరు పని చేయించే బాధ్యత మీకు ఉంటుంది. మరొకసారి అధికారులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఈ వర్క్ చేయించేది అధికారులే. కాబట్టి మా ప్రభుత్వం నుంచి మేము పేమెంట్ ఇప్పగలుగుతాం, మా ప్రభుత్వం నుంచి మేము ఏదైనా పని చేయగలుగుతాం. కానీ అధికారులే నిలబడి పని చేయించాలి. కాబట్టి తప్పైనా ఒప్పైన అధికారులే ఉంటారు. కాబట్టి అధికారులు పని చేయిస్తారు. కాబట్టి అధికారులు ఇది చేయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.